ఒక గ్రామంలో శారమ్మ అనే ఒక విధవరాలు ఉండేది. ఆమెకు ఒక కొడుకున్నాడు. ఆమె చాలా పేదది. వారికి ఎటువంటి ఆస్తి లేదు. తను కష్టపడి రోజంతా పొలం పని చేస్తూ రాత్రి వేళ కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించేది. అయితే తనకు విద్య లేదు. తన కుమారుని చదివించాలని ఆశపడింది. అయితే అదే సమయంలో ఆ ఊరి ప్రక్క ఉన్న చిన్న పట్టణంలో మిషనరీలు ఒక పాఠశాల ప్రారంభించారని ఆమె విన్నది. అక్కడ చదువు మాత్రమే కాకుండా యేసు గురించి కూడా బైబిల్ పాఠాలు చెప్తారని విన్నది. తను తన కుమారుని యేసు గురించి తెలుసుకొని చిన్న వయసులోనే ఆ బిడ్డ యేసు కొరకు జీవించాలని ఆ తల్లి ఆశపడింది. అయితే ఆ ఊరికి ఆ పట్టణం ఆ స్కూలు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు ఆ కుమారుని తీసుకొని ఇంత దూరం ప్రయాణం చేసి ఆ స్కూల్లో వరకు నడిపించుకొని వచ్చేది. అందరూ ఆమెను చూసి ఎగతాళి చేశారు. శారమ్మ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ దగ్గర డబ్బు లేదు. నీ కుమారుని కూడా పొలం పనికి తీసుకొని రా, అప్పుడు మీకు డబ్బు ఎక్కువ వస్తుంది, మీరు సంతోషంగా బ్రతుకుతారని చెప్తే ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను నా కుమారునికి బంగారాన్ని కాదు కానీ నా కుమారునికి దేవుని ఇవ్వాలి అనే ఆశ కలిగింది. అలాగే కొంతకాలం కొనసాగుతుంటే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాత పెద్ద పాస్టర్ అయ్యాడు. అనేక మందికి అనేక గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటించాడు. కొన్ని వందల ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాడు. ఆ తల్లి చేసిన చిన్న పని వల్ల ఆమె కుటుంబం దీవించబడింది. ఆమె కుమారుని ద్వారా అనేక గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటించబడింది. కాబట్టి తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలను దేవుని యొద్దకు తీసుకొని రావాలి. మనం చదివిన మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16వ వచనంలో మొట్టమొదటిగా 13వ వచనంలో ఆ మాటలున్నాయి. తన చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. తల్లిదండ్రులు పిల్లల్ని, ముఖ్యంగా తల్లులు చిన్న బిడ్డలను తీసుకొని ప్రభువులకు తీసుకొని వచ్చారు. వాళ్ళు అనుకున్నారు ఆయన గొప్పవాడు, ఆయన మా బిడ్డలను ముడితే చాలు మా బిడ్డలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని వారి నమ్మకంతో ప్రభువుని వద్దకు తీసుకొని వచ్చారు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన బిడ్డల్ని ప్రభువుని వద్దకు నడిపించాలి. చిన్ననాటి నుంచి మరి సండే స్కూల్కి మన పిల్లలను నడిపించాలి. చిన్ననాటి నుంచి దేవుని వాక్యం వారికి నేర్పించాలి. చిన్ననాటి నుంచి ప్రార్థన వారికి నేర్పించాలి. అన్ని విధాల బిడ్డలను ప్రభువుని వద్దకు నడిపించాలి. దేవుని వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం రాయబడింది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఆరో అధ్యాయం 6వ వచనం 7వ వచనం. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు నీ కుమారులు వాటిని అభ్యసింపచేసి నీ ఇంటను కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ భాస్కం వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలను. కాబట్టి దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యం నీ మాటలు, ఆయన మాటలు హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు కుమార్తెలకు వాటిని అభ్యసింపచేయాలి. కాబట్టి మనము మన దేవుని పిల్లలు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే వారిని మనం చిన్ననాటి నుంచి దేవుని వాక్యపు వెలుగులో వారిని మనం పెంచాలి.
కాబట్టి దేవుని వాక్యంలో వారిని పెంచితే వారు పెరిగి పెద్దవారు అవుతారు. కాబట్టి తీసుకుని రావటం మన బాధ్యత. ఈ తల్లిదండ్రులు ఎంతో మంచివారు. యేసుప్రభు వారు చాలా బిజీ వ్యక్తి. ఆయన మాలాంటి వారిని, మా బిడ్డలను ఆయన పట్టించుకుంటాడా? సరే, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన హస్తాలు మా బిడ్డలకు తాకితే చాలు అన్న ఆశతో ప్రభు వద్దకు తీసుకుని వచ్చారు. మన బిడ్డల ఎడల మనకు కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలి. కాబట్టి దేవుని యొద్దకు మన పిల్లలు నడిపించాలి. అనగా ప్రతిదినము దేవుని వాక్యం వారితో చదివించాలి. ప్రతిదినం వారిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రతి కూడికకు వారిని తీసుకుని వెళ్ళాలి. సండే స్కూల్కి తరచుగా శ్రద్ధగా వారిని హాజరుపరచాలి. కాబట్టి తల్లిదండ్రులు చాలాసార్లు మరి పిల్లల్ని తీసుకుని రారు. కాబట్టి మీ పిల్లలు విద్యలోకి రావాలంటే, వారు గొప్పవాళ్ళు కావాలంటే వారి చేత వాక్యం చదివించాలి. వాక్యాన్ని అభ్యసింపచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తల్లిదండ్రిగా నీవు నీ బిడ్డను ప్రభువునొద్దకు నడిపిస్తున్నావా? అన్ని కొడుకులు నడిపిస్తున్నావా? సండే స్కూల్కి వెళ్ళేటట్టుగా వారిని చూస్తున్నావా? వారి కుటుంబ ప్రార్థన కలిగి ఉండే వారిని మరి ప్రార్థన చేస్తున్నావా? వారితో వాక్యం చదివిస్తున్నావా? ఇవన్నీ కూడా మనం పిల్లలకు నేర్పించాలి. అయితే ప్రభువునొద్దకు వారిని నడిపించటం, అది మొదటి విషయం. ఇక రెండవది ఏంటంటే, మరి శిష్యులు వారిని అడ్డుకున్నారు. చూడండి 13వ అధ్యాయం 10వ అధ్యాయం మార్కు సువార్త. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. కాబట్టి శిష్యులైన వారు వారిని అడ్డగించారు. మనం పిల్లల్ని దేవుని దగ్గరికి రాకుండా అడ్డగించకూడదు. తల్లిదండ్రులేమో ప్రభువునొద్దకు పిల్లలు నడిపిస్తే, శిష్యులేమో వారిని ఆటంకపరిచారు. మనం ఆటంకపరిచే వారిగా ఉండకూడదు, కానీ ప్రభువునొద్దకు పిల్లల్ని నడిపించేవారుగా ఉండాలి. వాళ్ళు అనవచ్చు, మా యేసుప్రభు వారు చాలా బిజీ పర్సన్, ఆయన చిన్న పిల్లలతో సంభాషించడు, ఆయన పెద్దవారితోని, విఐపీలతోని, ముఖ్యమైన వ్యక్తులతోనే ఆయన మాట్లాడతాడు. కాబట్టి మీలాంటి వారితో, పిల్లలతో యేసుప్రభు వారికి మాట్లాడే సమయం లేదని వీరు అనుకున్నారు. కాబట్టి ఆ పిల్లలను వారు నిరాకరించారు. వారు మరి వద్దన్నారు. ప్రభు వద్దకు మీరు కలిసే అవకాశం లేదని చెప్పి వారిని అడ్డుబండగా నిలిచారు. కాబట్టి మరి వారిని గద్దించినట్లుగా దేవుని వాక్యం ఉంది. చూడండి, మనం పిల్లలు రాకుండా గద్దించే వారంగా ఉన్నామా? లేకపోతే తల్లిదండ్రుల వలె ప్రభువునొద్దకు నడిపించే వారంగా ఉన్నామా? ఏ గుంపులో ఉన్నామో మన పిల్లల పట్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మరొక వచనం ఉంది, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాటలు చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని రాజ్యంలో వారిని ప్రవేశింపనీయాలి. 23:13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. శిష్యులు, వారికి ప్రభు యొక్క ఉద్దేశం అప్పటికి అర్థం కాలేదు. యేసు ప్రభు వారి యొక్క మిషన్, కమిషన్ అనేది వారికి తెలియదు. యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానమైన తర్వాతనే వారు సంపూర్ణంగా గ్రహించగలిగారు. కానీ భూమి మీద యేసు ప్రభు వారు జీవించే రోజుల్లో యేసు ప్రభు వారి యొక్క బోధ, పరిచర్య వారికి అర్థం కాలేదు. అందుకని వారు చిన్నపిల్లలను అడ్డగించారు. మనం చిన్న బిడ్డల్ని అడ్డగించవద్దు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని సండే స్కూల్కి పంపించరు. పిల్లలు అడుగుతారు, నేను చర్చికి వెళ్తాను, నేను మీటింగ్కి వెళ్తాను, నేను కూడికలకు వెళ్తానంటే, నేను సండే స్కూల్కి వెళ్తానంటే తల్లిదండ్రులు అంటారు, మాకు టైం లేదు, మేము బిజీగా ఉన్నాం అని చెప్పి పిల్లల్ని ఆయా మీటింగ్లకు వెళ్లకుండా వాళ్ళే అడ్డుకుంటారు. కొంతకాలం తర్వాత పిల్లలకు చర్చికి వెళ్ళాలి, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చచ్చిపోతుంది. కాబట్టి పిల్లలు దేవుణ్ణి విడిచిపెడతారు. కాబట్టి పిల్లలు దేవుని యొద్దకి రాకుండా ఉండటానికి కారణం కొన్నిసార్లు తల్లిదండ్రులే, కొన్నిసార్లు సంఘంలో ఉన్న వ్యక్తులు చిన్నపిల్లల్ని నిరాశపరుస్తారు. నీవు వాయిద్యాలు వాయించకూడదు,
నువ్వు వెనక కూర్చోవాలి, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదని చిన్నపిల్లల్ని నిరుత్సాహపరుస్తారు. వాళ్ళకున్న ఆశ, వాళ్ళకున్న ఆ యొక్క సంతోషాన్ని వీరు ఆవిరేటట్టుగా చేస్తారు. కాబట్టి మనం చిన్న బిడ్డలకు అడ్డుబండలుగా ఉండకూడదు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు చాలా గొప్ప పని చేశారు. మొదటి విషయం, ప్రభువునొద్దకు నడిపించారు. రెండవది, శిష్యులు వచ్చిన వారిని అడ్డగించారు. మనం పిల్లల్ని అడ్డగించేవారిగా, ఆటంకపరిచేవారిగా ఉండకూడదు. కానీ తల్లుల వలె మనం ప్రభువునొద్దకు పిల్లల్ని నడిపించే వారంగా ఉండాలి. చిన్ననాటి నుంచి దేవుని యొక్క విశ్వాసం అనే విత్తనం పిల్లల హృదయాల్లో నాటాలి. ఉదాహరణకి చూడండి, వ్యవసాయదారుడు వ్యవసాయ కాలం ప్రారంభంలోనే విత్తనాలు విత్తుతాడు. తనకు తెలుసు వర్షం పడుతుంది, ఏ విత్తనం వేస్తే పంట వస్తుంది, తనకు లాభం వస్తుందని తెలుసు కనుక విత్తనం వేస్తాడు. అలాగే చిన్న వయసులోనే ఆ పిల్లలు లేత వయసులోనే వారి హృదయాలలో విశ్వాసం అనే విత్తనం నాటినప్పుడు వారు పెరిగి పెద్దయ్యాక విశ్వాసం నుండి తొలగిపోరు. ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. మూడవది, యేసు ప్రభు వారు వారిని గద్దించారు. యేసు ప్రభు చూడండి, మాటలు 14 వచనం. అయితే యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డల నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. చూసారా, యేసు ప్రభు అన్నాడు, చిన్న బిడ్డల నా యొద్దకు రానీయుడి. చిన్న బిడ్డలంటే ప్రభుకి ఎంత ప్రేమ. ఆ యేసు ప్రభు వారు చిన్న బిడ్డల్ని ప్రేమిస్తాడు. ఎందుకనగా చిన్న బిడ్డల మనస్సు ఎలాంటిదంటే, మనం విశ్వాసులైన వారికి ఎలాంటి మనసు ఉండాలి? చిన్న బిడ్డల వంటి మనసు ఉండాలి. చిన్న బిడ్డలు కల్మషం లేనివారు, వారు మరి ఏ అసూయ వారిలో ఉండదు. యేసు ప్రభు అన్నాడు, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపిన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు. చిన్న బిడ్డలను ఆటంకపరచకుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. దేవుని రాజ్యం ఎవరిది అంటే చిన్న బిడ్డలది. చిన్న బిడ్డల వంటి మనస్సు గలవాది. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాల్లో యేసు ప్రభు వారు ఇంకా చిన్న బిడ్డల గురించి ఏం చెప్పారో మనం చెప్పవచ్చు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్న వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్న బిడ్డలు మార్పు చెందినవారు. రెండవది, చిన్న బిడ్డలు తగ్గింపగలిగిన వారు. మూడవది, చిన్న బిడ్డలు దేవుని యందు విశ్వాసముంచిన వారు. కాబట్టి చిన్న బిడ్డల వంటి మనస్సు ఉండాలి. పేతురు కూడా, మొదటి పేతురు 2వ అధ్యాయం, మరి అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, చిన్న పిల్లల వలె, అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఫ్రెష్గా ఉంటారో మనం కూడా ఆ విధంగా ఉండాలి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారును, అసూయను, దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై దేవుని వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చిన్న బిడ్డలు, కొత్తగా జన్మించిన శిశువులు ఫ్రెష్గా ఉంటారు, కల్మషం లేకుండా ఉంటారు, తాజాగా ఉంటారు, వారు పాలు తాగుతారు. కాబట్టి అలాంటి స్వభావం, వీ షుడ్ బీ చైల్డ్ లైక్, నాట్ చైల్డిష్. చిన్న పిల్లల వంటి మనస్సు విశ్వాసులైన వారికి ఉండాలి. చిన్న పిల్లలకు మరి దేవుని ఎట్లా విశ్వాసం ఉంటుంది. చిన్న బిడ్డలకు తగ్గించుకుంటారు. చిన్న బిడ్డలకు ఎలాంటి ద్వేషభావం అనేది ఉండదు. అసూయ ద్వేషాలకు వారు అతీతులు. కాబట్టి అలాంటి వాళ్ళని ప్రభు ప్రేమిస్తాడు. మనం కూడా చిన్న బిడ్డల వంటి మనసు కలిగి ఉంటే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి. యేసు ప్రభు వారు ఆయన ఆహ్వానించేవాడు. జీసస్ ఆల్వేస్ ఇన్వైట్ చిల్డ్రన్. మీరు కూడా దేవుని పిల్లలు, మీరు పెద్దవాళ్ళు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో పిల్లలు. ఆయన పలు సందర్భాల్లో పిల్లలారా అని శిష్యుల్ని పిలిచారు. పిల్లలారా భోజనం చేయటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? కాబట్టి ఎందుకు అలా సంబోధించాడు అంటే, విశ్వాసులైన వారు, యేసుక్రీస్తు నమ్మిన దేవుని బిడ్డలు, వారు చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన ఆహ్వానించేవాడు. చిన్న బిడ్డంటే ఆయన ఎంతో ప్రేమ.
ఆయన చిన్న బిడ్డల్ని ప్రేమిస్తాడు. ఆయన వద్దకు మనము మన పిల్లల్ని నడిపించాలి. మనం కూడా చిన్న బిడ్డల వలె ప్రవర్తించాలి. అంటే చిన్న పిల్ల చేష్టలు కాదు గాని, చిన్న బిడ్డల వంటి మనస్సు మనం కలిగి ఉండాలి. 4వది ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎలాగో. ఇక్కడ రాయబడిన మాటలు చదవండి. 15వ వచనం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అక్కడ ఒక సూత్రం ఉంది. ఏమిటి ప్రవేశ సూత్రం అంటే, నువ్వు దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. చిన్న బిడ్డలు దేవుని అంగీకరిస్తారు. వారు ఏమి చెప్పినా అది నిజమని భావిస్తారు. నీవు దేవుని వాక్యం చెప్తే, యేసు ప్రభు గురించి చెప్తే, యేసుక్రీస్తు సువార్త గురించి చెప్తే, యేసు ప్రభు వారి యొక్క బోధ, ఆయన జీవితం, ఆయన త్యాగం, ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన గురించి వారికి చెప్తే, పిల్లలు పాప క్షమాపణ కొరకై యేసు మరణించారని చెప్తే వారు వింటారు, వారు నమ్ముతారు, యేసునందు విశ్వాసం ఇస్తారు. వారు దేవుని రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మరి కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన శిశువు వలె మనం ఉండాలి. ఎలా కొత్తగా జన్మించాలి? జన్మించడానికి ఒక శిశువు లోకంలో జన్మించాలంటే తల్లి తండ్రుల వల్ల ఒక బిడ్డ లోకంలోకి వస్తాడు. అలాగే ఒక వ్యక్తి నూతన జన్మ పొందాలంటే ఇద్దరు పేరెంట్స్ అక్కడ ఉన్నారు. ఎవరంటే ఒకరు దేవుని వాక్యం, రెండవది దేవుని ఆత్మ. దేవుని వాక్యం, దేవుని ఆత్మ ఈ రెండు కలిసినప్పుడు ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. అందుకే యేసు ప్రభు అన్నారు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అని అన్నాడు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని వాక్యం వినాలి, పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడాలి. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. కాబట్టి పిల్లలు దేవుని ఎడల నమ్మకం కలిగి ఉంటారు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని రోడ్డు దాటిస్తున్నప్పుడు పిల్లలు వాహనాల వైపు చూడరు. అవి ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నదో వారికి అది పట్టదు. వారికి పట్టిందల్లా ఏంటంటే, వారి నమ్మకం ఏంటంటే, నా తండ్రి నన్ను రోడ్డు దాటిస్తాడు అని చెప్పి తండ్రి చేయి గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి తండ్రి వారిని రోడ్డు దాటిస్తాడు. అలాగే మన దేవుడు పరలోక రాజ్యంలో మళ్ళా ప్రవేశపెడతాడని మనం నమ్మాలి. యేసు ప్రభు వారిని నమ్మితే మనకు పరలోక రాజ్యం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు నమ్మినట్టుగా మనం కూడా మన పరలోక తండ్రిని మనం అన్ని విషయాల్లో నమ్మాలి. అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యాన్ని అంగీకరించకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. ప్రభు అన్నాడు యోహాను 5:24, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వారు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోకి దాటి ఉన్నాడని యేసు ప్రభు వారు ఆ మాట చెప్పారు. ఆయన మాట వినాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నిత్య జీవం, అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అన్న సంగతి జ్ఞాపకం. ఇది 4వది. అలా దేవుని రాజ్యంలో ప్రవేశించాలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ సంగతి నేను చెప్తాను మీకు. 5వది ఏమిటంటే ఆశీర్వాదం. చూడండి, యేసు ప్రభు వారు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు. వాళ్ళు ఏమనుకుని ప్రభు వద్దకు వచ్చారు? యేసు ప్రభు వారి చుట్టూ వందల మంది ఉంటారు, వేల మంది ఆయన చుట్టూ ఉంటారు. ఆయన రోగులను బాగు చేస్తాడు. తర్వాత ఆయన అనేక బోధలు చేస్తాడు. ఆ ప్రభువుల వద్దకు మాకు వెళ్ళే అవకాశం దొరుకుతుందా? సరే, ఏది ఏమైనా మా ప్రభు మా పిల్లల్ని ముడితే చాలా అనుకున్నారు. కానీ ప్రభు ఏం చేశాడు? అంతకంటే ఎక్కువ చేశాడు. మీరు చూడండి, 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. యేసు ప్రభు వారిట ఆ బిడ్డలను ఒకటి ఎత్తుకున్నాడు, రెండవది కౌగిలించుకున్నాడు, మూడవది వారి మీద చేతులుంచాడు, 4వది వారిని ఆశీర్వదించాడు. బైబిల్లో ఉంది, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగా చేయి శక్తి గల దేవుడు మన దేవుడు. వారు కొద్దిగా అనుకున్నారు, యేసు ప్రభు ఎక్కువ చేశాడు. నువ్వు ఏదైనా విశ్వాసంతో కొద్దిగా అడిగినా యేసు ప్రభు వారు ఎక్కువ చేస్తాడు. చూడండి, యేసు ప్రభు ఇక్కడ 4 అంతలు పనులు చేశాడు. ఆయన వారిని ఎత్తుకున్నాడు, వారిని కౌగిలించుకున్నాడు,
మూడవది వారి మీద చేతులుంచాడు. నాలుగవది వారిని ఆశీర్వదించాడు. చూడండి, దేవుని యేసు ప్రభు వారు ఆశీర్వాదం పొందిన పిల్లలు వారు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు మాకు తెలియదు. నిజంగా ఆనాటి తల్లిదండ్రులు బిడ్డలు వారు ఎంత గొప్పవారు అయ్యారు. చూడండి, ఒక పాస్టర్ మన బిడ్డ మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తే మనకు ఆశ ఉంటుంది, నా బిడ్డ మంచివాడవుతాడు, గొప్పవాడవుతాడు. సాక్షాత్తు యేసు ప్రభు వారే మన బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎంత గొప్పది. ఆ పిల్లలు నేను అనుకుంటాను ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు, ఎంతమందికి వారు మాదిరిగా జీవించారు, ఎంతమందికి సువార్త ప్రకటించారు, ఎన్ని ఆత్మలు ప్రభువుకు నడిపించారు. సంఘములో సమాజంలో వారికి గొప్ప వ్యక్తులుగా వారు చలామణి కావచ్చు. కారణం ఇదంతా తల్లిదండ్రులు మరి తమ బిడ్డలను దేవుని మీదకు నడిపించడం వల్ల. ఒకవేళ ఆ పిల్లలు ఆ బిడ్డల్ని తల్లిదండ్రులైన వారు యేసుక్రీస్తుకు నడిపించకపోతే, తీసుకుని రాకపోతే దేవుడు వారిని ఆశీర్వదించకపోయేవాడు. యేసు వారిని ఆశీర్వదించకపోతే వారంత గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కారు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం మన బిడ్డల మీద ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీ బిడ్డలను ప్రభువునకు నడిపించాలి. ప్రభా, మా బిడ్డను ఆశీర్వదించు. ప్రభా, మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఆనాటి చిన్న బిడ్డలను ఏ విధంగా ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించావు, మా బిడ్డలను కూడా ప్రభా ఆ విధంగా అవే హస్తాలు నువ్వు మారని వాడవు. భౌతికంగా మా మధ్యలో లేకపోయినప్పటికీ నీవు సజీవుడవు. నీ శక్తి, నీ ప్రభావం మారదు. ప్రభా, నీ ఆశీర్వాదం ఎన్నటికీ మారదు. 2000 సంవత్సరాల క్రితం ఏ హస్తాలైతే ఆ పిల్లల మీద ఉంచావో అదే హస్తాలతో మా బిడ్డలను దీవించు, ఆశీర్వదించు అని మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. అది చాలా గొప్ప సంగతి. అది 5వ సంగతి. 6వ సంగతి ఏమిటంటే తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే మనం మర్చిపోకూడదు, మన మీద ఎంతో బాధ్యత ఉంది. తల్లిదండ్రుల బాధ్యత ఎంత గొప్పగా ఉంది మీరు గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక. చూసారా, మన బిడ్డలను ఏ విధంగా మనం పెంచాలి, ఏ విధంగా మన బిడ్డలను మనకు బాధ్యత ఏమిటి. కాబట్టి మనం చిన్ననాటి నుంచి దేవుని వాక్యం చెబుతుంది, మన పిల్లలకు మనం ఏం చేయాలంటే వ్రాయబడిన మాట 6వ వచనం, ఎఫెసీ 6:4 వచనం ఏంటంటే, తండ్రులారా, ఇక్కడ తల్లుల యొక్క బాధ్యత ఏంటంటే మనము మన పిల్లలకు కోపము రేపకూడదు. రెండవది, ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాలి. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, మన బిడ్డల్ని అతి గాఢంగా పెంచకూడదు, అతి శిక్ష చేయకూడదు, అతిగా కోపడకూడదు. అయితే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు యొక్క శిక్ష అనేది కొన్నిసార్లు అవసరం. కొన్నిసార్లు మన పిల్లల్ని మనం శిక్షించక తప్పదు. బైబిల్లో హెబ్రీ 12వ అధ్యాయం, తండ్రి తన ప్రేమించు కుమారుని శిక్షించును, గద్దించును అని వ్రాయబడింది. మన పిల్లలను మనం శిక్షిస్తాం, కొన్నిసార్లు గద్దిస్తాం. కారణం ఏంటంటే వారు సరైన మార్గంలో నడుచుకోవాలని చెప్పి వారిని మనం గద్దిస్తాం. చూడండి, 22వ అధ్యాయం సామెతల గ్రంథం, మీకు బాగా తెలిసిన మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. నేను ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను. 22:6, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూసారా, తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కై వంగనది రానై వంగునా. కాబట్టి చిన్న వయసులో ఉన్నప్పుడే బిడ్డల్ని మనం వారిని సరైన మార్గంలో నడిపించాలి, వారి దేవుని మార్గంలో నడిపించాలి, ప్రభు మార్గంలో నడిపించాలి. ఈ లోక సంబంధమైన విధానంలో పిల్లల్ని పెంచితే
తల్లిదండ్రులైన వారు పిల్లలకు మాదిరిగా ఉండాలి. చూడండి, తల్లిదండ్రులు త్రాగుబోతులైతే పిల్లలు త్రాగుబోతులు అవుతారు. తల్లిదండ్రులు మంచివారైతే పిల్లలు కూడా మంచివారు అవుతారు. తల్లిదండ్రులు అబద్ధములు చెప్పేవారు, మోసం చేసేవారైతే పిల్లలు తల్లిదండ్రులు అనుకరిస్తారు. వారు కూడా మోసం చేసేవారు, అబద్ధం చెప్పేవారుగా ఉంటారు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే మన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించాలి. మీ పిల్లవాడు గొప్పవాడు కావాలా, ప్రయోజకుడు కావాలా, లేకపోతే చెడిపోవాలన్నది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. మొదటి 4 సంవత్సరాల వయసులోనే ఆ పిల్లవాడు ఎలా కావాలో, ఎలా మారుతాడో మొదటి 4 సంవత్సరాలు నా పిల్లవాడు ఎక్కువగా నేర్చుకుంటాడు. మొదటి 4 సంవత్సరాలు పిల్లవాడుతో తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఆ 4 సంవత్సరాలు చూడండి, మీకు తెలుసా, హన్నా తన కుమారుడు సమూయేలుని 4 సంవత్సరాల పసి ప్రాయంలో మరి షిలోహులో దేవుని మందిరంలో విడిచిపెట్టింది. అంతకన్నా ముందు పాలు ఇచ్చే సమయంలోనే ఆ పిల్లవానికి సమూయేలుకి దేవుని గురించి చెప్పింది, దేవుని వాక్యం చెప్పింది, తన యొక్క బాధ్యత గురించి చెప్పింది. ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకు నీ నాయకత్వం, నీ అవసరం ఎంతుందో చెప్పింది. ఆరిపోతున్న దీపమైన ఇశ్రాయేలు జాతికి సమూయేలు నువ్వు ఒక వెలుగుగా ఉండాలని నేర్పించింది. ఆ తల్లి ఉగ్గు పాలతో, వాక్యమని ఉగ్గు పాలతో సమూయేలును పెంచడం ద్వారా దాను మొదలుకొని బెర్షెబ వరకు గొప్ప ప్రవక్త కాగలిగాడు. అంత మాత్రమే కాదు, అతను యాజకుడు అయ్యాడు. అంత మాత్రమే కాదు, అతను ప్రవక్త అయ్యాడు. అంత మాత్రమే కాదు, అతను న్యాయాధిపతి అయ్యాడు. చూసారా, అన్ని మూడంతల రోల్స్ అతను పోషించాడు. అదంతా తల్లి యొక్క గొప్ప సంగతి. సూసన్న అనే ఒక తల్లి ఉండేది. ఆమెకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు దాదాపు 14 కంటే ఎక్కువ పిల్లలు ఆమెకున్నారు ఇంగ్లాండ్ దేశంలో. ఆ పిల్లల వల్ల ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోయేది, చర్చికి వెళ్ళలేకపోయేది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆమె వీలు కలిగేది కాదు. పిల్లలు అల్లరి చేసేవాళ్ళు, పిల్లలంతా ఇల్లంతా పాడు చేసేవాళ్ళు. అలాంటి సమయంలో ఆమె విశ్వాసమైన తల్లి కనుక వారి కోసం ఆమె ప్రార్థన చేసేది. వారంతా పడుకున్న తర్వాత ఆ 14 మంది పిల్లల కంటే ఎక్కువైన వారి మీద రాత్రి వేళ ఒక్కొక్కరి మీద చేతి నుంచి ప్రార్థన చేసేది. ఆ తల్లి కొన్ని సంవత్సరాల పాటు తమ బిడ్డల కోసం ప్రార్థన చేయటం వల్ల ఆ బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు. జాన్ వెస్లీ అనే ఒక వ్యక్తి మరి ఈనాటికి కూడా మెథడిస్ట్ సంఘాన్ని 400 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. నేటి కూడా ఆ సంఘం కొనసాగుతుంది. మెథడిస్ట్ సంఘం రావడానికి జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని, యూరప్ కంట్రీస్ అన్నిటిని కూడా క్రైస్తవ సమాజంగా మార్చగలిగాడు. కొన్ని వందల వేల మంది క్రైస్తవులుగా మార్చాడు. వీరందరికీ కారణం ఏమిటంటే తన తల్లి సూసన్న చేసిన ప్రార్థనలు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల మీద ఎంతో ఉంది. మన పిల్లలు వృద్ధిలోకి రావాలి, మన పిల్లలు గొప్పవారు కావాలి. వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. మొదటి జామున నీ పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలని విలాప వాక్యంలో ఉంది. కనుక దేవుని యొక్క ఉద్దేశం పిల్లల పట్ల నెరవేర్చబడాలంటే అది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలోనే ఉంటుంది. ఇక చివరికి ఇంకొక మాట చూడండి, దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది నీతిమంతులైన తల్లిదండ్రులు ఉంటే, యథార్థవంతులైన తల్లిదండ్రులు ఉంటే, భక్తి కలిగిన తల్లిదండ్రులు ఉంటే వారి పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. చూడండి మాటలు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధనులగుదురు. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారిని తదనంతరం ధనులగుదురు. నీ పిల్లలకు ఏమి వారసత్వం విడిచిపెడుతున్నావు? బంగారం, వెండి, పొలాలు, ఆస్తి, ఇదే వారసత్వం కాదు. నీతి అని వారసత్వాన్ని విడిచిపెట్టాలి. యథార్థత అనే వారసత్వాన్ని, భక్తి అని వారసత్వాన్ని యేసును పిల్లలకు చూపించాలి. పిల్లలకున్న మొదటి బైబిల్ ఎవరు అంటే తల్లిదండ్రులే. పిల్లలకున్న మొదటి యేసు ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులైన వారిలో యేసును వారు చూడగలగాలి. అప్పుడు వారి జీవితాలు మార్చగలుగుతాయి. 112వ కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 2వ వచనం కూడా ఆ మాట కూడా చదువుదాం. కీర్తన గ్రంథం
12వ అధ్యాయం 2వ వచనం. మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవింపబడుదురు. చూసారా? వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవింపబడుదురు. దేవుని బిడ్డలు, నీ బిడ్డలైన వారు దీవించబడాలంటే నువ్వు యథార్థవంతులుగా ఉండాలి. నీ సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. నీ వారసత్వం బిడ్డలకు అది నువ్వు విడిచిపెట్టాలి. కాబట్టి ఇప్పుడు 7 విషయాలు మనం విన్నాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాం. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని క్రీస్తు వద్దకు తీసుకుని వచ్చారు. ఎంత గొప్ప సంగతి! 6:6 ఉంది. మరి దేవుని వాక్యం చేత వారిని పెంచాలి, దేవుని వాక్యం వారికి నేర్పించాలని ఉంది. రెండవది, శిష్యులు వారిని ఆటంకపరిచారు. మనం ఆటంకపరిచే వారిగా ఉండకూడదు. మన బిజీ షెడ్యూల్ని బట్టి మందిరానికి పిల్లలకున్న ఆసక్తిని మనం చంపివేయకూడదు. వారిని మనం వీలు చూసుకోవాలి, మందిరానికి నడిపించాలి. మూడవది ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులను గద్దించాడు. యేసుకు చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో, చిన్నపిల్లలు నా ఎదుకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అన్నాడు. కాబట్టి చిన్న బిడ్డల వంటి మనస్సు మనం కలిగి ఉండాలి. మన బిడ్డలు కూడా మన బిడ్డలంటే యేసు ప్రభువుకి ఎంతో ప్రేమ. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. వారిని గొప్పవారినిగా చేయాలని, వారిని ఆశీర్వదించాలని ప్రభు చూస్తాడు. ఇక 4వది ఏంటంటే, దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలి? దేవుని రాజ్యంలో అంగీకరింపని వాడు ఎంత మాత్రం దానిలో ప్రవేశింపడు అని చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యం అంగీకరించాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి అనగా మరి కొత్తగా జన్మించాలి. దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత ఒప్పించబడి మారు మనసు పొంది యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షించబడితే దేవుని రాజ్యంలోకి వెళ్తావు. అది 4వ సంగతి. 5వ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు 4 అంతలుగా బిడ్డలు దీవించాడు. 1, వారిని ఎత్తుకున్నాడు. 2వది, వారిని కౌగిలించుకున్నాడు. 3వది, వారి మీద చేతులుంచాడు. 4వది, వారిని ఆశీర్వదించాడు. వాళ్ళు అనుకున్నారు మా బిడ్డలను ముడితీసాలనుకున్నారు, కానీ యేసు 4 అంతలే అధికంగా చేశాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయవ మన దేవుడు. 5వది, తల్లిదండ్రుల బాధ్యత. ఎఫెసీ 6:4 తల్లులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క బోధలో శిక్షలను వారిని పెంచుడి. మనం మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం? టీవీలలో, సీరియళ్లలో, లోక సంబంధమైన డ్యాన్స్లలో, లోక పద్ధతిలో, పాప విధానంలో పిల్లల్ని పెంచుతున్నామా, లేక దైవికమైన పద్ధతిలో మన బిడ్డలు పెంచుతున్నామా? అది జాగ్రత్తగా గమనించాలి. సామెతలు 22:6 ఉంది, బాలు నడవలసిన త్రోవను మనకు నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక 7వది ఏమిటంటే, తల్లిదండ్రులకు ఇచ్చిన బాధ్యత. దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడు. ఆ పిల్లల గురించి లెక్క అడుగుతాడు. నేను కుమారుని ఇచ్చాను, కుమార్తెని ఇచ్చాను, వారిని ఏ విధంగా పెంచావు? నా కోసం వారిని పెంచావా, లోకం కోసం వారిని పెంచావా? కాబట్టి ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి. సామెతల గ్రంథం 20:20, 112వ కీర్తన 2వ వచనంలో యథార్థవంతుల పిల్లలు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు బలవంతులవుతారు, వారు గొప్ప వాళ్ళు అవుతారు. మన బిడ్డలు ఆ విధంగా దీవించబడాలని కోరుకుందాం. ముగింపులో ఒక కథ చెప్తాను. ఒక సండే స్కూల్ టీచర్, ఎడ్వర్డ్ కింబాల్ అనే ఒక టీచర్ అమెరికా దేశంలో చికాగోలో ఉండేవాడు. ఆయన సండే స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. ఆయన సండే స్కూల్లో ఒక విద్యార్థి ఉండేవాడు, చాలా పేదవాడు, చెప్పులు కుట్టుకునేవాడు, చిరిగిన బట్టలు వేసుకొని స్కూల్కి వచ్చేవాడు. అందరూ ఆ పిల్లవాడిని ఎగతాళి చేసేవారు. కానీ ఈ యొక్క ఎడ్వర్డ్ కింబాల్ అనే వ్యక్తి దేవుని గురించి, యేసు ప్రభు వారి ప్రేమ గురించి ప్రతిసారి ఆ వ్యక్తిని బోధించేవాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. 18 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించాడు. 18 సంవత్సరాల వయసు వరకు కూడా ఎడ్వర్డ్ కింబాల్ మానకుండా ఆ పిల్లవాడిని దర్శించాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు. ఒక దినాన యవ్వన కాలంలో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఆ వ్యక్తి డిఎల్ మోడీ. డిఎల్ మోడీ ఎంత గొప్పవాడంటే, 1,000,000 మందికి, మరి 10 మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఆయన సువార్త ప్రకటించాడు.
బిచ్చగాళ్ళ మొదలుకొని అమెరికా దేశంలో కోటీశ్వర్ల వరకు కూడా, రాజుల వరకు కూడా, అధికారులకు కూడా ఆయన సువార్త విన్నారు. కొన్ని వేల లక్షల మంది డిఎల్‌మూడి సువార్త ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించారు. దీనికి కారణం ఏంటంటే ఆయన గురువు, ఆయన టీచర్ అయిన ఎడ్వర్డ్ కింబాల్ ఆ చిన్న పిల్లవాడిని ప్రేమించాడు. కాబట్టి చిన్న పిల్లలు వారిని మనం ప్రేమించాలి. వారిలో ఉన్న తలాంతును మనం గుర్తించాలి. వారిని మనం ప్రోత్సహించాలి. అప్పుడు ఎడ్వర్డ్ యొక్క డిఎల్ మూడీ చివరి దశలో ఆయన కొంతమంది అడిగారు, దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఆయుష్నిస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగితే ఆయన కన్నీళ్లతో సమాధానం చెప్పాడు. నాకు కనుక దేవుడు ఎక్కువ కాలం నన్ను బ్రతికిస్తే, ఎక్కువ ఆయుష్ ఇస్తే, నేను చిన్న బిడ్డలైన వారికి సువార్త ప్రకటిస్తాను, వారిని ప్రభువునొద్దకు నడిపిస్తాను. మీకు తెలుసా, చాలా దూరం నుంచి, దూర దూర ప్రాంతాల నుంచి కూడా డిఎల్ మూడీ సండే స్కూల్ దగ్గరికి పిల్లలు వచ్చేవాళ్ళు. ఒక వ్యక్తి అడిగాడు, మీ దగ్గర బాబు ఇంత దగ్గరలో సండే స్కూల్ ఉంది కదా, ఎందుకు నువ్వు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి డిఎల్ మూడీ సండే స్కూల్కి వెళ్తావంటే, డిఎల్ మూడీ చూపించినంత ప్రేమ, ఆ కరుణ, ఆ జాలి ఎవరు చూపించలేరు. కాబట్టి డిఎల్ మూడీ జీవితం మార్చబడింది. మనం కూడా మన పిల్లలు ఎట్లా అలాంటి నైపుణ్యం కలిగి ఉండాలి. మన బిడ్డలు మనం ప్రభువునొద్దకు నడిపించాలి. ఆ విధంగా మన బిడ్డలను మనం దీవించాలి. మన బిడ్డలను ప్రభువునొద్దకు నడిపించాలి. వారు గొప్పవారు అవుతారు. వారు ఆశీర్వదించబడతారు. దేవుడి వాక్యమును దీవించును గాక.